ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇక రైస్ అయితే పెట్టేసుకున్నాను. చిన్ను అయితే ఇంకా లేవలేదు, ఇంకా టైం పడుతుంది. నిన్నటికి మొన్నటికి అంటే ఇవాళ ఇంకా నిన్న మొన్నటి కంటే ఇవాళ చలి చాలా ఎక్కువ ఉంది. ఈరోజైతే కర్రీ అయితే ఏం చేస్తున్నానంటే చిక్కుడుగాయ కర్రీ అయితే చేసేస్తున్నాను. మొత్తం కూడా ఒలిచి పెట్టేసుకున్నాను నిన్ననే. ఎప్పుడు చిక్కుడుగాయ చుంచినా కూడా నేను ఇలానే విడివిడిగా చేసి చుంచుకుంటాను, ఎందుకంటే లోపల పురుగులు ఉంటాయి కాబట్టి. చాలామంది ఏంటంటే నార్మల్గా ఇవి రెండు ఉంటాయి కదా, చిక్కుడుగాయకు రెండు అటువైపు ఇటువైపు ఇలా కలిసి అయితే ఉంటాయి కదా, ఇవి తీయకుండానే చుంచేసి వండేసుకుంటారు. కానీ అలా చేస్తే ఏంటంటే లోపల పురుగులు ఉన్నాయి అయితే తెలియదు. ఇలా చేస్తే మంచిగా క్లియర్గా తెలుస్తుంది. నేనైతే ఎప్పుడైనా ఇలానే చుంచి వండేసుకుంటాను. ఇక ఇవాళ ఫస్ట్ టైం నేనైతే మిర్చి వేసి వండుతున్నాను చిక్కుడుగాయ కర్రీని. చాలా రోజులు అవుతుంది వండక, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు ఎక్కువ పెట్టద్దు, మిర్చి ఎక్కువ తింటే మంచిది కాదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఇక అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా వండను నేను మిర్చి వేసి. ఒక వంకాయ ఫ్రైలోనే మిర్చి వేసి వండేస్తాను. ఇక ఈరోజైతే చిక్కుడుగాయలో వేసి ఫ్రై చేస్తున్నాను. నాకైతే ఇష్టమే, కానీ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి వండను ఎక్కువగా. కొత్త బియ్యం కదా, అందుకనే మొత్తం తొందరగానే అడుగంటేసుకుంటుంది. అన్నం అంతా కూడా కింద గంజు కంటేసుకుంటుంది. ఈరోజు అయితే రైస్ కొన్నే పెట్టేసుకున్నాను. ఈరోజైతే మాది నాటేస్తున్నాము. మొన్న చెప్పాను కదా నేను నాటేయడానికి కైకిల్లలు దొరుకుతలేరు అని చెప్పేసి ఫైనల్గా ఇవాళనైతే నాటైతే వేస్తున్నారు. మా అత్తమ్మ ఉంటుంది కదా అక్కడ, తనైతే మాట్లాడింది కైకిల్ వాళ్ళని. ఇక వాళ్ళైతే వచ్చి నాటేసి వెళ్తారు. మా ఆయననైతే పొద్దున్నే వెళ్ళారు, 4 అలా వెళ్ళారు. ఇక అక్కడ పని ఉంటుంది కదా, నారేయడం అలాంటివన్నీ చేసుకోవడానికి ఇక పొద్దున్నే వెళ్ళారు. అందుకని చెప్పేసి ఓన్లీ చిన్నుకి నాకు మాత్రమే పెట్టేసుకున్నాను రైస్. నేను ఎలాగూ మధ్యాహ్నమే తింటాను, పొద్దున అయితే తినను, స్కిప్ చేసేస్తా. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, నేను ఇదైతే మీషోలో ఆర్డర్ చేశాను. చాలా రోజులు అవుతుంది చేసి. ఇక దానికి అంటించడానికి అయితే ఎప్పుడు కూడా ముహూర్తం అయితే రాలేదు. ఫైనల్గా నిన్న అయితే వంటించేసాను, అంత కడిగి వంటించేసాను. కానీ నాకు కరెక్ట్గా అంటించడం అయితే రాలేదు. అంత మొత్తం ముడతలు పడ్డట్టుగానైతే అనిపించింది. మీరు చూస్తే కనిపిస్తుంది మీకు, కానీ బాగుంది. ఇట్లా గోడకి చిల్లకుండా ఆయిల్ అంతా కూడా మంచిగా ఇట్లా పెట్టేసుకుంటే బాగుంటుంది. అంతకుముందు కూడా ఆర్డర్ చేశాము, కానీ స్టిక్కర్తోని అంటేసుడు అప్పుడు నాకు తెలియదు. నార్మల్గా అంటేసాను, అసలు ఊడిపోయింది. స్టిక్కర్ కూడా రాలేదు కదా అని చెప్పేసి నార్మల్గా అంటేసాను. అసలు అది ఆగలేదు కొన్ని రోజుల దాకా. ఇక దాన్ని చింపేసి మొత్తం తుడిచేసాను. ఇక మళ్ళీ ఇదైతే అంటించేసాను. అది చేసి చాలా రోజులు అవుతుంది. ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం కదా కర్రీలో. ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక కొత్త బియ్యం అయితే తింటున్నాం కదా మేము. అసలు కొంచెం అన్నం తినంగానే ఫుల్ అయిపోతుంది స్టమక్ అంతా కూడా. మరి ఎందుకలా అవుతుందో ఏమో. కైకిల్లలు దొరకడానికి పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు అసలు. చాలా అంటే చాలా చాలా అసలు. ఒకసారేమో వస్తా అంటారు, ఒకసారేమో రాము అంటారు. అబ్బా అసలు పెద్ద మెంటల్ టార్చర్ అయిపోయింది ఒక ఎకరానికే. ఇక ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందో ఏమో అసలు.
ఇక ఇది సీజన్ కదా, అట్లనే ఉంటుంది ప్రతి సీజన్కి అట్లనే. ఎప్పుడైనా కూడా చిక్కుడుకాయ కారం వేసి ఫ్రై చేసి చారు అయితే చేసేదాన్ని. ఈరోజైతే చేయట్లేదు చారు, ఓన్లీ చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ చిక్కుడుకాయ అండుడేమో కానీ మా చిన్ను అయితే ఊరికే మమ్మీ బబ్బలు మమ్మీ బబ్బలు మమ్మీ బబ్బలు వేయి అని అంటూనే ఉంటాడు. ఇక ఇళ్ళకెళ్ళి ఏరుకుంటా వేయాలి. పిల్లలకు ఎక్కువ బబ్బల కర్రీసు అలాగే పప్పుచారు ఇలాంటి వాటికి ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు తినడానికి. మొన్న న్యూ ఇయర్ రోజు అయితే చిన్ను వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అయితే జరిగింది. ఇక నేను చిన్నునైతే పంపించలేదు, హాఫ్ డే అని చెప్పేసి అన్నారు కానీ పంపించలేదు, చాలామందే పంపించలేదు మా గల్లీలో. ఇక నేను కూడా పంపించలేదు చిన్నుని. కర్రీ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నుకి స్నానం అయితే చేపించాలి. వాటర్ అయితే పెట్టేశాను. ఇక చిన్నుకి స్నానం చేపించి వాడికి అన్నం తినిపించి స్కూల్లో అయితే డ్రాప్ చేసి రావాలి. కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలాగే ధనియా పౌడర్ వేసేసి దించేసుకుంటాను కర్రీని. చిన్న స్నాక్స్ ఏం పెట్టాలి? కివి ఫ్రూట్ వద్దు, రెండే ఉన్నాయి కదా, మళ్ళీ అప్పటికి తినవా? సాయంత్రం ఏం తింటావు స్నాక్స్? ఒక్కటి పెడితే సరిపోదు. చెగోడలు పెట్టానా? నిన్న చెల్లి ఒకటి తిన్నది, నువ్వు ఒక్కటి తిన్నావు, ఇంకా రెండు ఉన్నాయి. అవి మళ్ళీ నీకు పెడితే సరిపోతాయా? నాకు నచ్చింది పెట్టుడు కాదు స్నాక్స్, వాడికి నచ్చిందే పెట్టాలి. అట్లుంటుంది మా చిన్నంతోనే. సరిపోతాయి అవి? బయట మార్కెట్లోనేమో 4 వస్తాయి కదా మనకు, ఎంతనో కాస్ట్, నాకైతే ఐడియా లేదు. ఇది వచ్చేసి రిలయన్స్ మార్ట్లోనో ఏమో తీసుకొచ్చారు మా ఆయన. మొత్తం 6 వచ్చినాయి, 180 రూపీస్ అలా అని అన్నారు. కానీ చిన్నవి వచ్చినాయి కాయలు, బాగా చిన్నవి వచ్చినాయి. చెప్తారా కట్ చేసి అన్న, నీకు తింటావా? ఇక స్నాక్స్ అయితే ఈరోజు ఇవైతే పెడుతున్నా చిన్నుకి. డైలీ కూడా డిఫరెంట్గా పెడతా. ఒకరోజు కీర, ఒకరోజు చెగోడీలు, ఒకరోజు చిప్స్ అట్లా. ఇక ఈరోజు చెగోడీలు అద్దట, నిన్న కార పెట్టిన. ఈరోజు అయితే కివి ఫ్రూట్ అయితే పెడుతున్నా. నీకా ఇస్తా. వానికి పెట్టకన్నా ముందే మామూలు వస్తుంది గిన్నె పట్టుకొని నాకు అని చెప్పేసి. పా ముందటికి చూడు. సరే ముంగటికి చూడు. చిన్నోనే స్కూల్లో డ్రాప్ చేసి ఇప్పుడే వచ్చేసాను. ఇక టీ అయితే పెట్టేసుకున్నాను, టీ తాగాలి. ఆకలేస్తుంది నాకు. అమ్ముల తల్లి కడుపులో పడిన తర్వాత థైరాయిడ్ వచ్చింది. అంతకుముందు అయితే అసలు నాకు థైరాయిడే లేదు. ఇక ఈ థైరాయిడ్ వల్ల నాకైతే హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి, నీరసం వచ్చేస్తుంది. ఇక టీ తాగి అమ్ములకైతే స్నానం అయితే చేపించేసేయాలి. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.
పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోకి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్.